బైబిల్లో కులాలు ఉన్నాయా? క్రైస్తవ్యం కులాన్ని ఎలా చూస్తుంది? బైబిల్ బహుగా ప్రాచుర్యం పొందిన క్రైస్తవ గ్రంథం. బైబిల్లో కులాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. బైబిల్ కులాన్ని ప్రస్తావించిన ప్రతి చోట వృత్తినే ఎత్తిపెట్టి చెప్పింది. అంటే కులం అనేది వృత్తికి సంబంధించింది. అందుకుగాను మచ్చుకుగా బైబిల్ నుండి కొన్ని వచనాలు చూపిస్తాను. ఆమోసు 3:12. యెహోవా సెలవిచ్చినదేమనగా, గొల్లవాడు సింహము నోట నుండి 2 కాళ్లనైనను చెవి ముక్కనైనను విడిపించునట్లుగా షోమ్రోన్లో మంచముల మీదను బుట్టాలు వేసిన సేయల మీదను కూర్చుండి ఇశ్రాయేలీయులు రక్షింపబడుదురు. మత్తయి 25:32. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరచు. పై 2 వచనాలు గొల్లల పని చెప్తున్నాయి. యెషయా 44:13. వడ్లవాడు నూలు వేసి చీరణముతో గీత గీచి చిత్రికలతో దాన్ని చక్క చేయును, కర్కాటకంతో గుర్తుపెట్టి దాన్ని రూపించును. మందిరంలో దాన్ని స్థాపింపవలనని నరరూపం గల దానిగాను నర సౌందర్యము గల దానిగాను చేయును. మార్కు 6:3. ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అను వారి సహోదరుడు వడ్లవాడు కాడా అని ఇతని సోదరిణీమణులందరూ మనతోనున్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడ్రి. పై 2 వచనాలు వడ్లవాని పని చెప్తున్నాయి. సంఖ్యాకాండము 8:7. వారిని పవిత్రపరచుటకు నీవు వారికి చేయవలసినదేమనగా, వారి మీద పాప పరిహారార్థ జలమును ప్రోక్షింపుము. అప్పుడు వారు మంగళ కత్తితో తమ శరీరమంతయు గొరిగించుకొని. ఈ కులం సంబంధించి ఎన్నో వచనాలున్నాయి. ఉదాహరణకు ఒక వచనం, ఇది మంగళవాని పని చెప్తుంది. అలాగా కొన్ని కులాలకు సంబంధించి వచనాలు చూడండి. మార్కు 12:1. ఆయన ఉపమాన రీతిగా వారికి బోధింపనారంభించెను. ఎట్లనగా ఒక మనుష్యుడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురం కట్టించి కాపులకు దానిని గుత్తకిచ్చి దేశాంతరం పోయెను. 2వ రాజులు 24:16. 7,000 మంది పరాక్రమశాలులను 1000 మంది కంసాలి వారిని కమ్మరి వారిని యుద్ధమందు తేరిన శక్తిమంతులందరినీ బబులోను రాజు చెరబట్టి బబులోను పురమునకు తీసుకొని వచ్చెను. సామెతలు 6:5. వేటకాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లును ఎరుకవాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లును తప్పించుకునుము. అపోస్తుల కార్యములు 10:6. అతడు సముద్రపు దన్నున్న సీమోనను ఒక చర్మకారుని ఇంట దిగియున్నాడని అతనితో చెప్పాను. అపోస్తుల కార్యములు 18:3. వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండను. వారు కలిసి పని చేయుచుండ్రి. ఎజ్రా 7:11. యెహోవా ఆజ్ఞల వాక్యముల యందును ఆయన ఇశ్రాయేలుకు విధించిన కట్టడల యందును శాస్త్రియు యాజకునైన ఎజ్రాకు రాజైన అర్తహషస్త ఇచ్చిన తాకీదు నకలు. మలాకీ 3:2. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలివాని సబ్బు వంటివాడు. పైవన్నీ మనం అనుకునే కులాలే. చాకలి, మంగలి, కాపు, కంసాలి, కమ్మరి, వడ్లవాడు, కుమ్మరి, శాస్త్రి, చర్మకారుడు, డేరాలు కుట్టేవాడు, ఎరుకల, ఇలా ఎన్నో కులాలు ఉన్నాయి. అవన్నీ ప్రస్తావించిన ప్రతి చోట వృత్తిని చెప్పడానికో లేదా వారి పని ఇది అని చెప్పడానికి తప్ప మరి దేనికి చెప్పబడలేదు. సమాజం అంటే ఈ వృత్తులన్నీ కలిసిన ఒక వ్యవస్థ. ఒక వ్యవస్థ నిలబడాలంటే ఇవన్నీ ఖచ్చితంగా కావాలి. వీటికి ఏ మతం రంగు పులిపినా అవి పులుముకోలేవు. ఎందుకంటే అది జీవనోపాధి, వాటి పని అది, వాటి మతం కాదు. మరి మతం అంటే ఏమిటి? మతము అనగా విశ్వాసం. గలతీ 1:23. మున్పు మనల్ని హింస పెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయించి వచ్చిన మతమును
అనగా విశ్వాసమును ప్రకటించుచున్నాడని సంగతి మాత్రమే విని, గలతీ 1:24 వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచిరి. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, కులం అంటే వృత్తి అనగా వారు చేసే పని, మతం అంటే విశ్వాసం. మతం మనిషి జీవితాన్ని మారుస్తుంది. అందుకే పై వచనములలో పూర్వం మనలను హింస పెట్టినవాడు అంటున్నారు. అంటే వాని జీవితం మారింది. అది ఏ మతము అనేది కాదు. అందుకే ఒక గొప్ప దైవజనుడు, నీ మతం నీ జీవితాన్ని మార్చకపోతే నీ గమ్యాన్ని కూడా మార్చలేదని చెప్పాడు. చార్లెస్ స్పర్జన్. మతానికి కులానికి తేడా తెలియని మనుషులు చదివేసిన తర్వాత ఉన్నమతిపోయింది అన్నట్లు వ్యవహరిస్తున్నారు. నీవు వృత్తిలో నైపుణ్యం సంపాదించు, సంపన్నుడు అవుతావు. మతంలో మాధవుడు చెప్పింది చెయ్యి, మంచి మనిషిగా నీవు మంచి నైపుణ్యంతో బ్రతుకుతావు. అంటే మనిషి బ్రతకడానికి పని ఎంత అవసరమో పక్కదారి పట్టకుండా ప్రభు కూడా అంతే అవసరం. అందుకేగా ఇల్లు కట్టిన, బండి కొన్న, ప్రయాణం ప్రారంభించిన, వృత్తి పని కానీ లేదా ఏ వ్యాపారమన్నా ప్రారంభించిన భగవంతుణ్ణి ప్రార్థన చేస్తాం. ఒకవేళ ఈ వృత్తి తక్కువ, ఆ వృత్తి ఎక్కువ అని మనం ఎదుటివాడిని హీనంగా చూస్తే మన మనుగడ కష్టమవుతుంది. ఉదాహరణకు, మాదిగలు చెప్పులు కుట్టకపోతే, కాపులు పొలం దున్నకపోతే, కాపుకు చెప్పులు లేవు, మాదిగకు ఆహారం లేదు. ఇలాగ ప్రతి వ్యక్తి మరొక వ్యక్తి మీద ఆధారపడవలసిందే. అప్పుడే వ్యవస్థ ముందుకు పోతుంది. బైబిల్లో అందుకే పౌలనే భక్తుడు ఇలా చెప్పాడు. 1 కొరింథీ 12:12 ఎలాగు శరీరము ఏకమై ఉన్నను, అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగు శరీరం యొక్క అవయములన్నీ అనేకములై ఉన్నను, ఒక్క శరీరమై ఉన్నవు, అలాగే క్రీస్తు ఉన్నాడు. 1 కొరింథీ 12:13 ఎలాగనగా యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి లేక శరీరముగా ఉండుటకు ఒక్క ఆత్మయందే బాప్తిస్మం పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. 1 కొరింథీ 12:14 శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయములుగా ఉన్నది. 1 కొరింథీ 12:15 నేను చెయ్యి కాను కనుక శరీరంలోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు. 1 కొరింథీ 12:16 మరియు నేను కన్ను కాను గనుక శరీరంలోని దానను కానని చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు. 1 కొరింథీ 12:17 శరీరమంతయు కన్నైతే వినుట ఎక్కడా, అంతయు వినుట అయితే వాసన చుచ్చుట ఎక్కడా. 1 కొరింథీ 12:18 అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరంలో నుంచెను. 1 కొరింథీలకు 12:19 అవన్నీ ఒక్క అవయవమైతే శరీరం ఎక్కడా. 1 కొరింథీలకు 12:20 అవయవములు అనేకములైనను శరీరం ఒక్కటే. 1 కొరింథీ 12:21 కనుక కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు, తల పాదములతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. 1 కొరింథీ 12:22 అంతేకాదు శరీరం యొక్క అవయములలో ఏవి మరి బలహీనములుగా కనబడినవి మరి అవశ్యములే. 1 కొరింథీ 12:23 శరీరంలో ఏ అవయములు ఘనత లేనివని తలంతుము, అవయములను మరి ఎక్కువగా ఘనపరచుచున్నాము. సుందరములు కాని మన అవయములకు ఎక్కువైన సౌందర్యం కలుగును. 1 కొరింథీలకు 12:24 సుందరములైన మన అవయములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. 1 కొరింథీలకు 12:25 అయితే శరీరంలో వివాదం లేక అవయవములు ఒకదానికొకటి ఏకముగా పరామర్శించలాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలిగి చేసి శరీరంను అమర్చున్నాడు. 1 కొరింథీ 12:26 కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును. 1 కొరింథీ 12:27 అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయములై ఉన్నారు. 1 కొరింథీ 12:28 మరియు దేవుడు సంఘంలో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారిని గాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిని గాను, కొందరిని ఉపకారములు చేయవారిని గాను, కొందరిని ప్రభుత్వములు చేయవారిని గాను,
కొందరిని నానా భాషలు మాట్లాడువారిని గాను నియమించును. 1 కొరింథీయులకు 12:29 అందరూ అపోస్తలులా, అందరూ ప్రవక్తలా, అందరూ బోధకుల, అందరూ అద్భుతములు చేయవారా, అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారా. 1 కొరింథీ 12:30 అందరూ భాషలతో మాట్లాడుచున్నారా, అందరూ ఆ భాషల అర్థం చెప్పుచున్నారా. 1 కొరింథీయులకు 12:31 కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదియుగాక సర్వోత్తమైన మార్గమును మీకు చూపుచున్నాను. అనగా ఈ కులాలన్నీ శరీరంలోని అవయవముల వంటివి. అవయవాలు ఒకదానికొకటి పోట్లాడుకుంటే శరీరం పరిస్థితి ఏంది? ఏ అవయానికి నొప్పి తగిలినా శరీరం అంతటికి నొప్పే. అందుకే బైబిల్లో కుల వివక్ష లేదు. ఇవన్నీ సేవలు, అనగా ప్రతి వృత్తి ఒక సేవ. అందుకే బైబిల్ చెప్పే కులం సేవ కులం. వేరువేరు సేవలు కలిస్తేనే వ్యవస్థ ముందుకు పోతుంది. అందుకే క్రైస్తవ సంఘాలలో క్రీస్తును నమ్మిన వారు కుల ప్రసక్తి లేకుండా ప్రతి ఒక్కళ్ళు సంఘంలో నుండే బోధ, కాపరత్వం, పంచిపెట్టుట ఇలాగ ఉండే ఏ పని అయినా చేయవచ్చు. బైబిల్ చెప్పే మతం మార్పు, ఆ మార్పు క్రీస్తు బోధనల ద్వారా పొందినవారు క్రైస్తవులు. బైబిల్లో ఒక స్త్రీ దగ్గరకు యేసుక్రీస్తు వెళ్ళి దాహం అడుగుతాడు. అందుకు ఆ స్త్రీ, నీవు యూదుడవు, నన్ను దాహం అడుగుతున్నావేంది అని విస్మయం పొందింది. ఎందుకంటే యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. సమరయులు అంటే అక్రమ సంబంధం, అనగా ఇశ్రాయేలీలకు బబులోనీలకు పుట్టినవారు. ఇక్కడ ఈమె వృత్తి వ్యభిచారం. కానీ యేసుక్రీస్తు ఆమెనే అడిగాడు. కారణం, ఆయనకు అందరూ కావాలి. అందుకు ప్రభు, నిన్ను దాహం అడుగుతున్నది ఎవరో నీకు తెలిస్తే నీవే ఆయన్ని అడుగుతావన్నాడు. ఆమె జీవిత దాహం ఏమో ఆమెకు తెలిపాడు. నీకు ఇప్పటికి 5 భర్తలున్నారు, ఇప్పుడున్నవాడు నీ వాడు కాడు అని చెప్పినప్పుడు ఆమె నివ్వెరపోయింది. అప్పుడు ఆమె ఊరిలోనికి వెళ్ళి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడండి అని ఊరిలో చెప్పింది. నిజంగా ఈమె జీవితం మారటం చూసి ఆ ఊరి వారందరూ మారారు. యేసుక్రీస్తు వచ్చింది మతం మార్చడానికి కాదు, జీవితం మార్చడానికి. ఇలాంటి ఎంతోమంది అభాగ్యుల జీవితాలను మార్చాడు యేసుక్రీస్తు. యోహాను సువార్త 4వ అధ్యాయం. బైబిల్లో క్రైస్తవ్యం అనేది పదం 3 సార్లు మాత్రమే ఉంది. అపోస్తల కార్యం 11:26 వారు కలిసి 1 సంవత్సరమంతయు సంఘంలో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంత్యోకయల శిష్యులు క్రైస్తవులు అనబడరి. అపోస్తల కార్యములు 26:28 అందుకు అగ్రిప్ప, ఇంత సులభంగా నన్ను క్రైస్తవుని చేయుచున్నావే అని పౌలుతో చెప్పాను. 1 పేతురు 4:16 ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినట్లా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. పై వచనాలను బట్టి క్రైస్తవ్యం అంటే మార్పు, నేర్పు, ఓర్పు. దీనిని మతం అంటారా, మార్పుతో కూడిన విశ్వాసం అంటారా? వీటిని గురించి మాట్లాడే మనుషులే నిర్ణయించాలి. వెనుకబడిన వర్గాలు క్రైస్తవులుగా మారితే ప్రభుత్వ రాయితీలు తీసివేయడం మంచిదే. అయితే 1 క్రైస్తవులుగా మారిన అందరినీ కలిపి ఎవరైనా అగ్రలైన అధములైన అందరికీ ఒకే కులం, సేవకులం అనే ఒక పేరుతోనే అన్ని వృత్తులు చేయనివ్వండి. ప్రజా వ్యవస్థలో పక్షపాతం ఉంటే శరీరంలో ఏ అవయవానికి దెబ్బ తగిలిన అన్నిటికీ నొప్పి పుట్టినట్టు వ్యవస్థ అంతా దెబ్బకట్టుద్ది. అందుకే బైబిల్లో కులం ఒక వృత్తిగా, మతం ఒక మార్పు చేసే మార్గంగా చెప్పబడింది. కుల రాజకీయాలలో కుళ్ళిపోవద్దు, మతమౌఢ్యంలో మగ్గిపోవద్దు. వృత్తిలో వృద్ధి పొందు, మార్పునిచ్చే మతంలో మనుగడ సాగించు. సర్వోత్తమమైన మార్గం ప్రేమయే. 1 కొరింథీ 13వ అధ్యాయము.